హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. పన్నీరు జీడిపప్పు కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం నేను ఒక 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నానండి. ఒక 2 టమాటాలను, ఒక 2 ఆనియన్స్ను, కొంచెం జీడిపప్పును, కర్రీ లీఫ్ని, అలానే 2 పచ్చిమిర్చిని తీసుకొని ఒక పాన్లో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక మరాఠీ మొగ్గ, 4 లవంగాలను వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 6-7 జీడిపప్పులను వేసుకొని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని వీటిని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన జీడిపప్పులను కూడా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ని కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడా కారాన్ని వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పన్నీర్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదండి, అందుకనే నేను ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని చివరిగా కొత్తిమీరను వేసుకొని చూడండి, గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని అన్నంలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, చపాతీలో కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూడండి, నేను చపాతీలో తింటుంటే ఇంకా ఒక 4 చపాతీల వరకు తినాలనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.